ఆ బుద్ధి ఎలా మార్చాలి? ఎందుకు మార్చాలి? మార్చకుండా ఉంటే ఎటువంటి కర్మ ఫలితాలొస్తాయి? ఆ ఫలితాలు తట్టుకోవటం నీ శరీరానికి, నీ శరీరంలో ఉన్న ఆత్మకి, నీ చైతన్య శక్తికి, అసలు నీ లోపల ఉన్న ప్రాణానికి తట్టుకునే శక్తి ఉంటుందా? దుర్మార్గుడికి, దుష్టులకి ఉంటుందా? ఉండదు. ఎందుకుండదు? కర్మలని, పాపపు కర్మల్ని ఎలా చేసుకుంటూ ఎళ్ళిపోతే, నా దృష్టంతా ప్రాపంచకం మీదే, నా దృష్టంతా నేను ఎప్పుడు బయటే తిరుగుతూ ఉంటాను. నాకు అంతర్గతంగా నేను ఆలోచించను. అసలు నేను ఎటువంటి వాడిని, నేను ఎవడిని, నేను ఎవరితిని అనే ఆలోచన నాకు వద్దు. నా మాట గెలుస్తుంది కాబట్టి మాట్లాడతాను. నా పనులు క్రియలు వంకలు పెట్టేవాళ్ళు లేరు గాబట్టి ఇట్లాగే హింసిస్తూ ఉంటాను. నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తాను అని ఈ రోజు నువ్వు గడిచింది కదా! నా మాట, నా పలుకు, నా ప్రవర్తన, నాయన్నీ కూడా మా అమ్మింటుంది, మా నాన్న ఇంటున్నాడు, మా అన్న ఇంటున్నాడు, మా వదిన ఇంటుంది, నా పెళ్ళాం ఇంటుంది, నా అందరూ ఇంటున్నారు కాబట్టి నేను అందరిని నమ్మించి మోసం చేస్తానంటే ఒక్కసారిగా వాళ్ళందరూ ఎదురు తిరిగినా, సరేనండి ఎదురు తిరగలేరు. వాళ్ళందరూ అల్పులు, వాళ్ళందరూ తెలివి లేని వాళ్ళు. నీ నీ రాజ్యం మీదుంది కాబట్టి వాళ్ళందరినీ చేశావు. ఏమి బాధ పెట్టి వాళ్ళని. తర్వాత గూడా నీ మీద ఎదురు తిరిగే సత్తా గాని, తెలివితేటలు గాని వాడికి లేదు. ఓకే. భగవంతుడు ఒప్పుకుంటాడా? భగవంతుడు ఊరుకుంటాడా? వెయిట్ చెయ్యి అంటాడిక్కడ భగవంతుడు. ఒరేయ్! వాళ్ళందరూ అల్పులురా! వాళ్ళు రివెంజ్ కోసం గూడా నీ వైపుకి రావట్లేదు. కానీ నేననేవాడిని ఒకడున్నాడు. వాడెక్కడున్నాడు? నీలోనే ఉన్నాను. నేనెక్కడి నుంచో తిరుపతి నుంచో, శ్రీశైలం నుంచో రావట్లేదు. నీలోనే ఉండి నిన్ను రెడీగా ఉంచుతున్నాను. దేనికి? నువ్వు చేసిన ప్రతి పాపానికి నేను లెక్క కడుతున్నాను, ఇస్తున్నాను. నీ లోపల ఉండే నిన్ను జేస్తున్నా నేను. నన్ను గుర్తించి, నన్ను గౌరవించి, నేను చెప్పిన రీతిగా ఉండి ఓర్పు, సహనం, ప్రేమ, సేవ, దానం, మంచి గుణం ఇట్లాంటి వాటితో ఉంటావా? నేను నిన్ను నాలో కలుపుకుంటాను. నీకు మళ్ళీ ఈ శరీరం తీసుకునే బంధాలను లేకుండా చేస్తాను. శరీరం ఇచ్చాను గదా అని విచ్చలవిడిగా వాడుకుంటావా? ఇంద్రియాలను ఇచ్చాను గదా అని చెప్పేసి విచ్చలవిడిగా వాడుకుంటావా? నోటిని ఇచ్చాను గదా అని చెప్పేసి దేనికి వాడాలో దానికి కాకుండా ఇష్టానుసారంగా వాడుకుంటావా? వేసేస్తా. భగవంతుడు దీనినే కర్మఫలం అని పేరు పెట్టేశాడు. ఆ కర్మఫలంలో గూడా నేనే రోయి ఉండేదో. ఎందుకు